ఒక ముస్లిం ఉన్నాడు, మన మతం కాని వాళ్ళందరినీ కాపీలను చంపితే స్వర్గానికి వెళ్తే 72 మంది అమ్మాయిలు. అమ్మతనాన్ని మంచి ఆడోళ్ళు కూడా ఇప్పుడు అట్లే క్రూరత్వం అయ్యి కాపీర్లను చంపుతున్నారు కదా, మరి వీళ్ళకేం దొరుకుద్దమ్మా ఈ క్వశ్చన్ అడిగేవారినైనా అని అన్నారు. వాళ్ళకేం దొరుకుద్ది సార్? ముస్లిమ్స్ అడగండి, అది వాళ్ళకు కూడా తెలియదు. ఆడవాళ్ళు వాళ్ళకు కూడా తెలియదు. క్రిస్టీన్ ఫేర్ అని చెప్పేసి ఒక అసోసియేట్ ప్రొఫెసర్, మనకు యుఎస్ఏలో ఉన్నటువంటి ఒక ప్రొఫెసర్, ఆవిడ ఏం చేసిందంటే, అఫ్కోర్స్ సిఐఏ ఫండెడ్ అనుకుందాం, సపోర్టెడ్ అనుకుందాం, ఒక దశకం 10-15 సంవత్సరాల క్రితం ఆవిడ పాక్ రీజన్ అంటే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ రీజన్లో బాగా విస్తృతంగా పర్యటించింది ఆవిడ. పంజాబీ, తర్వాత ఉర్దూ, పష్తూ ఇవన్నీ మాట్లాడగలదు ఆవిడ. అక్కడ తిరిగి ఆవిడ ఏం చేసిందంటే, ఆత్మాహుతి చేసుకునేటువంటి, సూసైడ్ చేసుకునేటువంటి ఎవరైతే చేసుకున్నారో ఆ టెర్రరిస్ట్ల తల్లుల్ని ఇంటర్వ్యూ చేసింది ఆవిడ. తల్లుల్ని ఇంటర్వ్యూ చేసి ఆమె ప్రశ్న అడిగింది, మరి నీ కొడుకు చచ్చిపోయాడు కదా, నీకు దుఃఖం లేదా దాంతో? వాడు చచ్చిపోతే ఏం సాధించావు నువ్వు, నీ జీవితం నేను సాధించలేదు కదా అంటే, ఆవిడ చెప్పింది ఏంటంటే, నా కొడుకు షహీద్ అయ్యాడు. ఫస్ట్ షహీద్ అన్న పదం అర్థం చేసుకోవాలి. మనం కూడా మన విక్రమ్ బత్రా వీళ్ళందరూ కూడాను షహీద్ విక్రమ్ బత్రా అంటాం. షహీద్ అన్న పదం వాడకూడదు మనకి. యాక్చువల్గా షహీద్ అంటే మతం కోసం ప్రాణాలు అర్పించిన వాడు షహీద్.